వారిలో ఆ పాప స్వభావ కారణంగా మొట్టమొదట కనబడిన లక్షణాలు రెండు. వాటిల్లో మొట్టమొదటిది దేవుని దగ్గర నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం. దేవుని దగ్గర నుండి తప్పించుకొని దాగి ఉండటానికి, కప్పుకోవటానికి, కనబడకుండా చాటు చేసుకోవటానికి ప్రయత్నించటం మొదటిది. రెండోది ఏంటో తెలుసా? వాళ్ళు ఏడదాక్కుంటారు దేవుని కళ్ళను దాటి. దేవుడు కనిపెట్టేశాడు. ఆదామా నీవెక్కడని పిలిచాడు. తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటుని అన్నాడు. సరే నాయన బయటికి రా. బయటకు వచ్చాడు. నువ్వు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ పండు తింటివా అడిగాడు దేవుడు. మరి అంతసేటు ప్రేమించి ఆమె నేరాన్ని కూడా నెత్తినేసుకున్న ఈ ఆదాం ప్రేమ ఎటుపోయింది? రెండవ పొరపాటు ఏం కనపడిందో తెలుసా? మొట్టమొదటిది దేవుని దగ్గర కప్పుకోవటం, దాక్కోవటం అయితే, రెండవది ఇతరుల మీద నేరము మోపటం, తన తప్పును తనదిగా ఒప్పుకోకపోవటం. వెంటనే ఏమన్నాడు? నాతో ఉండుటకు నీవు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఈ పనికి మాలింది తెచ్చి నాకు ఇచ్చిందని చెప్పకనే చెప్పినట్టు. అసలు నేను ఆ చెట్టు జోలికి పోలేదు, ఆ పండ్ల జోలికి పోలేదు, అసలు వాటి జోలికే పోలేదయ్యా. నాకు సంబంధమే లేదు. నాకేమో నాతో తోడు ఉండేదానికి పనికి మాలిన దాన్ని ఇచ్చావు. ఈ పనికి మాలింది చేసింది ఈ కొలువు అంతా. లేకపోతే అసలు నా అంత మంచోడు ఇంకొకడు ఉన్నాడా? దిస్ ఈజ్ సమర్థింపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది ఇది? సమర్థింపు. ఖచ్చితంగా ఈ లక్షణం స్వభావ సిద్ధంగా ఆదాము నుండి మనందరికీ సంప్రాప్తమైంది. అందుకే ఎక్కువ శాతం మనుషుల ముందు మనం తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సమర్థింపే చెప్పుకుంటాం. ఇలా ఎందుకు చేశావని అడిగితే ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందంటాడు. ఇలా ఎందుకు చేశావంటే నాదేముంది, అవతల వ్యక్తి అలా చాలా ఇది చేశారు, నేను బెండ్ అయిపోయాను, మరి ఎవడైనా అంతే అంట. ఏ కాడికి కవరింగ్ లేదప్ప యథార్థంగా దేవుని ముందు పోయి నేనే బుద్ధి తక్కువ ఉన్నాయా, నేనే బుద్ధి తక్కువ దాన్ని, నా బుద్ధి గడ్డి తిని పని చేశాను, నా పాపమే, ఇది నా తప్పే, స్వయంకృతాపరాధమే, ఇందులో ఎవరు దోషులు కాదు, ఎవరు నేరస్తులు కాదు, నా తప్పే ప్రభు అని ఒప్పుకునే బుద్ధి గల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకురా అలా కొట్టావా అమ్మాయినంటే, లేకపోతే నాకు ఎదురు చెప్పిద్దా అంటే, ఎదురు చెప్పకపోతే నా అంత ఓర్పు మంతుడు లేడని ఇది బిల్డప్. అరే ఓర్పు బయటపడేది ఎదురు చెప్పినప్పుడే కదా. ఎదురు చెప్పకపోతే నీలో ఓర్పు అనేది ఎక్కడ బయటపడిద్ది? ఆ మనిషి ఎదురు చెప్పాలి, నువ్వు ఓర్చుకోవాలి, అప్పుడు కదా నువ్వు గొప్ప ఓర్పు మంతుడివి. ఆమె ఒక మాటనే నువ్వు లాగి రెండు పీకితివి. ఎందుకు కొట్టావరా అంటే ఆ మనిషే తేడా అంట. ఖచ్చితంగా ఇది లక్షణం, జాతి లక్షణం, మనుష్య జాతి లక్షణం, కవరింగ్. ఈ స్వభావాన్ని బట్టి, ఈ తత్వాన్ని బట్టి మనుషుల ముందే కాదు దేవుని దగ్గరికి పోయి కూడా ఇలాంటి దరిద్రపు వైఖరే చూపిస్తారు. అది మండిద్ది దేవునికి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే మీరు బలలో చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళు అంతే ఇస్తున్నారు, వేసేవాళ్ళు కూడా అంతే వేస్తున్నారు. ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టు, గొంతులో వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు, ద్రాక్షరసం తీసుకున్నట్టు తీసుకుంటున్నారు. నా భయం చెప్పకపోతే నేను బాధ్యత విస్మరించినట్టు. అందుకే నా బాధ్యత కొద్దీ నేను చెప్తున్నా. ప్రభు బలను నువ్వు సమీపింపక మునుపు యథార్థ దృష్టితో నువ్వు విశ్వాసివైనా, సేవకుడివైనా, సేవకురాలివైనా, విశ్వాసురాలువైనా, పరిచారకుడివైనా, పరిచారకురాలువైనా, నువ్వెవరివైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో, మైండ్ దగ్గర పెట్టుకో. ఆచారంగా, అలవాటుగా ఏముందిలే అన్నట్టు నువ్వు సమీపించొద్దు. గుండెలో భయం ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే అవకాశం అది. సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి, దోషములను ఒప్పుకొని దిద్దుకోవడానికి, నీ బాధ్యత తెలుసుకొని నువ్వు సువార్త ప్రకటించడానికి, నిత్య జీవానికి వారసురాలు కావడానికి, దేవుని అసాధారణమైన శక్తి నీలో పనిచేయటానికి,
ఇలా అనేక కారణాలను బట్టి ప్రభు బల్ల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ప్రభు బల్ల కార్యక్రమం ఒక కారణాన్ని బట్టి కాదు, చాలా కారణాలను బట్టి ఏర్పాటు చేయబడింది. అంటే ప్రభు బల్లలో చేయి వేసేవాడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, చేయాలి. కొన్ని మనం చేయాల్సినవి ఉన్నాయి. బల్లకు ముందు, ప్రభు బల్లను సమీపించక ముందు, సమీపించిన తర్వాత మనకు వనగూరే ప్రయోజనాలు గొప్ప ఉన్నాయి అందులో చెయ్యి వేయటం ద్వారా. అయితే యోగ్యముగా చెయ్యి వేయాలి. అర్థమైందా? పైచెపు క్రియలు మానుకోవాలి, దిద్దుబాటు జరగాలి, ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, తిరిగి భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ప్రభు బల్ల దగ్గర జాగ్రత్తగా సిద్ధపడాలి. నేను వాళ్ళకి చాలాసార్లు చెప్పా, కాసేపు మాట్లాడండి రా నాయన, దైవజనులకు చెప్పా, కాస్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే కట్టా, కొట్టా, తెచ్చా, అందరు లేచి నిలబడండి, అందరు తీసుకోండి, ఇంక ఊరేగండి. నేను మళ్ళీ చెబుతున్నా, దయచేసి ఒక 10 నిమిషాలు మాట్లాడండి. కొంపలు మునిగిపోయేది ఏముందాడా? స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. పిల్లలందరికీ చెప్తూ, సేవకులకు చెప్తున్నా, కాసేపు మాట్లాడు, 10 నిమిషాలు వాళ్ళకి అవగాహన కల్పించండి, కొంచెం గుర్తు చేయండి. లేకపోతే వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. మన బాధ్యత మనం సరిగా నెరవేర్చకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, విశ్వాసులు ఇబ్బంది పడతారు. సిగరెట్లు అమ్మేవాడు కూడా ఏం చెబుతున్నాడు? తాగితే క్యాన్సర్ వచ్చి సస్తామని రాసిపెట్టి బోర్డు మీద, అది ఫోటో పెడతాడు, దాని మీద హెచ్చరిక. వాడు చెడ్డది చేస్తూ కూడా దాని విషయంలో హెచ్చరిక ఇస్తున్నాడు. మనము నిత్య జీవార్థమైనది ఇస్తూ దాని విషయంలో హెచ్చరిక చేయకపోతే ఎంత ప్రమాదం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అనే మాట కూడా మాట్లాడాడు. ఎంత డేంజర్ అనుకున్నావు? పిచ్చి పిచ్చిగా చేస్తే. చెయ్యి వేయకపోతేనేమో నిత్య జీవం లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నా, ప్రభు బల్లలో చెయ్యి వేయకపోతేనేమో నిత్య జీవం లేదు, నిత్య నరకం గ్యారంటీ. చెయ్యి వేస్తే నిత్య జీవం గ్యారెంటీ. అయితే చెయ్యి వేసేటప్పుడు యోగ్యముగా చెయ్యి వేయుట. యోగ్యముగా చెయ్యి వేయుట అంటే అందులో మొట్టమొదటిది మనల్ని మనం పరిశీలించుకొనుట, పరీక్షించుకొనుట. మన లోపములను దేవుని ఎదుట, మన పాపములను యథార్థ దృష్టితో ఒప్పుకొనుట. వాస్తవంగా ఏం చెప్తున్నాను, ఎప్పటికప్పుడే మీరు ఒప్పుకొని ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండండి, శుభ్రంగా ఉండండి, ఫ్రెష్గా ఉండండి. ఇంకా ఏవైనా మిస్ అయి ఉంటే, ఈరోజు బల్ల దగ్గర మోకాళ్ళు ఊరినప్పుడు దేవుడు నీ గ్రహింపులోకి తెస్తాడు. ప్రభువా, నాకు తెలిసిన వరకు నేను ఒప్పుకొని దిద్దుకుంటున్నానయ్యా, ఇంకా నేను ఏదన్నా మరిచుంటే ఈవేళ నాకు గుర్తు చేయి ప్రభువా, నేను అన్నీ శుద్ధి చేసుకోవాలి నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం, ఈ పవిత్ర ఆదివారం నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నన్ను కడుగు దేవా, నన్ను శుభ్రపరచు దేవా. ఈ వారం అంతట్లో ఫలానా 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 రోజున ఇలా తప్పు చేశా, ఇలా తేడాబడ్డా, ఇదిగో ఇవన్నీ నాకు గుర్తున్నాయి దేవా, ఒప్పుకుంటున్నానయ్యా. మయ్యగదు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను దిద్దు ప్రభువా, మా అయ్యా తండ్రి నన్ను మన్నించు, నీ రక్తంతో గడుగు ప్రభువా, నన్ను క్లియర్గా ఉంచు నాయన, తెలుపు చేయి, నన్ను తెల్లటి వస్త్రం వల్లే తెలుపు చేయి దేవా, నన్ను తెలుపు చేయి దేవా అడుక్కోవాలి దేవుని ముందు. అందుకు విమర్శించుకోవటం, పరీక్షించుకోవటం అంటే ఏంటి బ్రదర్? అదే లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. అలాగాని మనం ఒప్పకపోతే ఏం చేద్దాం? స్వభావ సిద్ధంగా కవరింగులే తప్ప ఒప్పుకోటాలు ఉండవు కదా. అదెందుకు చేశావు, ఇదెందుకు చేశావంటే జనాలకు చెప్పే సమాధానాలే దేవుడి దగ్గరికి కూడా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమంటాడో తెలుసా? ప్రభువా, ఆ అమ్మాయి రెచ్చగొడుతుంది తండ్రి, ఆ పనికి మాలిన దాన్ని మార్చునాయన్న. అందుకే తన్యా ప్రభువా, ఏమనుకోవద్దు. ఆ పనికి మాలోడు నన్ను రెచ్చగొట్టాడు తండ్రి, అందుకే తిట్టా ప్రభువా. అరే వాడి సంగతి తీసేయి, నువ్వు ఒప్పుకో. అతను తిట్టినా నేను ఓర్చుకోవాల్సి ఉంది కదా ప్రభువా, నీ బిడ్డగా క్షమించాల్సి ఉందిగా ప్రభువా, సహించాల్సి ఉందిగా. కానీ ఆ సహనాన్ని కోల్పోయి, ఆ ఓర్పును కోల్పోయి, ఆ భరించడాన్ని కోల్పోయి రివర్స్ అయిపోయా. ఇది నా తప్పు, నా బలహీనత, నా యందు దయ ఉంచి నన్ను క్షమించమని దేవుని ఎదుట అలాంటి యథార్థ దృష్టితో ఒప్పుకొనటమే పరిశుద్ధులకు తగింది.